చిరంజీవి తన 40 ఏళ్ల కెరియర్లో తొలిసారి ఓ చారిత్రక యోధుడి కథని సినిమాగా తీయబోతున్నారు. అదే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఈ చిత్రానికి దర్శకుడిగా సురేందర్ రెడ్డి పేరు ఖరారు చేయటం, నిర్మాణ బాధ్యతల్ని రామ్ చరణ్ తీసుకోవటం తెలిసిన విషయాలే. చిరు 151వ చిత్రంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అనగానే అతనెవరు, సినిమాగా తీయాల్సినంత గొప్ప జీవితం ఏముంది, ఆ కథలో హీరోయిజం ఆ స్థాయిలో ఉంటుందా అనే ఆరాలు అంచనాలు మొదలైపోయాయి. నిజం చెప్పాలి అంటే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి హీరోలకే హీరో. ఆయన కథలో కమర్షియల్ అంశాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే చిరు ఆ కథని ఏరి కోరి ఎంచుకున్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డిది కర్నూలు జిల్లా. అక్కడ ఉయ్యాల గ్రామంలో పుట్టి పెరిగారు. చిన్నప్పటి నుంచి నరాన దేశభక్తి ఎక్కించుకున్న మహావీరుడు. ఈయనకు 66 గ్రామాల్లో 2000 వరకు సైన్యం ఉండేది. నిజాం నవాబుల కాలంలో నరసింహారెడ్డి తాత ముత్తాతలు స్థానిక పరిపాలన బాధ్యతలు తీసుకున్నారు. ఎన్నో సంక్షేమ పథకాలని అమలు చేశారు. ప్రజలకు ఏ లోటు రాకుండా చూసుకున్నారు. అయితే బ్రిటిష్ వాళ్ల రాజ్యాధికారంలో చాలా మార్పులు వచ్చాయి. పాలేగాళ్ల వ్యవస్థను రద్దు చేసి వారికి నెలవారీ భరణాలు ఏర్పాటు చేసింది. అంతేకాదు ఆస్తుల్ని ఆక్రమించుకుని బానిసలుగా చూడటం మొదలుపెట్టింది. దాంతో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బ్రిటిష్ వారిపై తిరుగుబాట బావుట ఎగరేశారు. తన సైన్యంతో గొరెల్లా యుద్ధ పద్ధతుల్లో బ్రిటిష్ వారిని గడగడలాడించారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తలకు రేటు ప్రకటించింది బ్రిటిష్ ప్రభుత్వం. చివరికి బ్రిటిష్ వాళ్లు ఈ భరతమాత ముద్దుబిడ్డని ఉరితీసింది. అయితే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఇచ్చిన స్ఫూర్తి మాత్రం స్వాతంత్ర సమరయోధులకు ఓ టానిక్ గా ఉపయోగపడింది. అది ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ. యుద్ధాలు, యుద్ధ వ్యూహాలకు ప్రాధాన్యం ఉండటంతో విజువల్ గా గ్రాండ్ గా తీర్చిదిద్దాలని చిరు ప్రయత్నిస్తున్నారు. అందుకోసం ఎంత బడ్జెట్ అయినా వెనకాడకుండా ఖర్చు చేయడానికి చరణ్ కూడా సిద్ధంగా ఉన్నారు. సో తెలుగు ప్రేక్షకులు మరో విజువల్ ట్రీట్ చూడటానికి సిద్ధంగా ఉండాల్సిందే అన్నమాట.